లగ్నాధిపతి లగ్నమందున్న స్వశక్తి వల్ల అభివృద్ధిలోకి వచ్చును. బుద్ధిమంతుడు. 2 వివాహాలు లేదా అన్య సంపర్కము ఉండును. 1వ స్థానాధిపతి 2వ స్థానాధిపతులు పరివర్తన చెందిన కుటుంబమున అన్యోన్యత బాగా ఉండును. పండితుడు, సుశీలుడు, ధర్మవేత్త. లగ్నమందు నీచగ్రహముండిన అనారోగ్యము తప్పదు. 2వ పతి 1వ స్థానంలో ఉన్న భార్య కుటుంబ సభ్యులు చెప్పినట్లు వినును. 1వ పతి 3వ స్థానమున ఉన్న సోదరులు చెప్పినట్లు జాతకు వినును. అభిమాని, శౌర్యవంతుడు. 3వ పతి 1వ స్థానమున ఉన్న తాను చెప్పినట్లు సోదరులు విందురు. 1వ పతి 3వ పతులు పరివర్తన చెందిన సోదరుల మధ్య అన్యోన్యత ఉండును. 1వ పతి 4వ స్థానమందున్న తల్లి చెప్పినట్లు లేదా బంధువులు చెప్పినట్లు వినును. మాతృ సౌఖ్యం, సోదరులు ఉందురు. అందమైనవాడు, గుణవంతుడు. 1వ పతి 4వ స్థానాధిపతులు పరివర్తన చెందిన తల్లి బంధువులతో అన్యోన్యముగా ఉండును. లగ్నమందు 1వ పతి 5వ స్థానమందున్న పుత్రులు చెప్పినట్లు జాతకుడు నడుచును. క్రోధము గలవాడు. పుత్ర సౌఖ్యం, మొదటి సంతానం నష్టమగును. 5వ పతి 1వ స్థానమున ఉన్న తాను చెప్పినట్లు పుత్రులు నడిచెదరు. 1వ పతి 5వ స్థానమందున్న ఇతరులు బోధలు వినును. 1వ పతి 6వ స్థానమందున్న ఇతరుల బోధలు వినును. దూరదేశమున ఉండును. పాపులు చూచిన శత్రుపీడ, కష్టములు కలుగును. 6వ పతి 1లో ఉన్న తాను చెప్పినట్లు ఇతరులు వినున్నట్లు చేసుకొనును. ఇదే శత్రు విజయం అందురు. కాని జాతకుడు దీర్ఘవ్యాధికి గాని అనారోగ్యానికి గాని గురి అగును. 6వ పతులు 1వ పతులు పరివర్తన చెందిన ఇతరులతో రాజీ మార్గమున సంచరించును. ఎవరితోనూ తగాదాలకు పోడు. 1వ పతి 7వ స్థానమందున్న భార్య చెప్పినట్లు వినును. పాపగ్రహయుక్తమైన కలత్ర నష్టము. విరక్తుడగును. ప్రవాసి గాని ధనహీనుడు గాని అగును. 7వ పతి 1వ స్థానమందున్న తాను చెప్పినట్లు భార్య వినును. 1వ పతి 7వ పతి పరివర్తన కలిగిన భార్యాభర్తలు అన్యోన్యత కలిగి అందరితో మంచిగా ఉందురు. 1వ పతి 8వ స్థానమందున్న జాతకుడు పట్టుదల కలవాడగును. తన ఇష్టానుసారంగా ప్రవర్తించును. ఎవరు చెప్పినది వినడు. రోగి, పరదారాశక్తుడు, కోపిష్టి, దొంగ, జూదర అగును. 8వ పతి 1వ స్థానమున ఉన్న స్వతంత్రంగా వ్యవహరించును. 1వ పతి 8వ స్థానమందున్న పరివర్తన చెందిన స్వేచ్ఛా ప్రవర్తనకు, ఆశాభంగమునకు, అవమానములకు గురియగును. 1వ పతి 9వ స్థానమందున్న తండ్రి చెప్పినట్లు వినును. లేదా తండ్రి చిన్నతనంలో మరణించును. ఆస్తి సంక్రమించును. దైవభక్తి గలవారు. జనప్రియుడు, సమర్థుడు, వాగ్మి, ధనికుడు. 9వ పతి 1వ స్థానమందున్న తాను చెప్పినట్లు తండ్రి వినును. 1వ పతి 9వ స్థానాధిపతి పరివర్తన చెందిన తండ్రి కుమారుల అన్యోన్యత కలుగుదురు. తండ్రి లేని పక్షంలో గురుభక్తి, దైవభక్తి కలుగును. 1వ పతి 10వ స్థానమందున్న ఏదో ఒక ఉద్యోగము కాని వ్యాపారము కాని చేసి ధనం సంపాదించును. గౌరవము కలిగియుండును. పితృసౌఖ్యం, ధనికుడు, గౌరవించబడును. 10వ పతి 1వ స్థానమందున్న వృత్తిరీత్యా వచ్చు సంపాదనయే కాక ఇతరత్రా సంపాదన, గౌరవ మర్యాదలు కలుగును. స్కాలర్షిప్పులు వచ్చును. 1వ స్థానాధిపతి 10వ స్థానాధిపతి పరివర్తన చెందిన రాజకీయ ప్రాముఖ్యత కలుగును. రాజతుల్య యోగము కలుగును. 1వ స్థానాధిపతి 11వ స్థానంలో ఉన్న తానే జ్యేష్ఠుడగును. అచ్చట గురువున్నా కూడా అట్లే అగును. లేదా అన్నల
మాట వినును. అన్నదమ్ములు అన్యోన్యముగా ఉందురు. మంచి గుణవంతుడు, అభివృద్ధి కలవాడు, సశీలుడు. 11వ స్థానాధిపతి 1వ స్థానమందున్న తాను చెప్పినట్లు అన్నలు మాట విందురు, లేదా అన్నల వలన తాను కొంత లాభము పొందును. ధనము నిల్వ చేయును, వస్తువులను కొనును. 1వ పతి 12వ స్థానమందున్న భాగ్యహీనుడగును, దుర్వ్యయము, కోపి, సుఖము లేనివాడు, శుభగ్రహ సంబంధమున్న సద్వయము చేయును. 1వ పతి 12వ స్థానమందున్న అధిక ఖర్చు, అదియు అనుకోకుండగా జరుగును. కొన్ని ఖర్చులు తప్పని సరియగును. శరీరం ఆరోగ్యంగా ఉండదు. ఔషధ సేవ తరచూ కలుగును. ప్రతి 12వ పతి 1వ స్థానమందున్న ఆ వ్యయము తన ఇష్ట ప్రకారంనే జరుగును. తన చేతి మీదుగా వ్యయం జరుగును. 1వ స్థానాధిపతి 12వ స్థానాధిపతి పరివర్తన చెందిన పై 2 విధములుగా ఖర్చు అగును. శరీర అనారోగ్యం తప్పక కలుగును. పరివర్తన వలన అనారోగ్యం విషయమున బలమెక్కువ. 2వ పతి 1లో ఉన్న పుత్రులు గలవాడు, ధనికుడు, పరోపకారి, కుటుంబమునందు శ్రద్ధ ఎక్కువ. 1వ పతి 2వ పతి ఒకరికొకరు మిత్రులైన లగ్నమందున్న అధిక ధనము కలుగును. 2వ పతి 2వ స్థానమందున్న ధనయోగము, కుటుంబ వృద్ధి, హోదా కలిగియుందురు. లేక కుటుంబము వ్యవహారములు భార్యయే చూచుకొనును. క్రయ విక్రయములలో భార్యదే పెత్తనం. సంతానహీనుడు, గర్వి, పరదారాశక్తి కలవాడు. 2వ స్థానాధిపతి 3వ స్థానమందున్న తోబుట్టువుల కొరకు ఖర్చు చేయును, కష్టపడును. కష్టానికి తగిన ఆదాయం ఉండదు. లోభి, గుణవంతుడు. 3వ స్థానాధిపతి 2వ స్థానమందున్న సోదరులు కొంత కుటుంబము భారమును వహించెదరు. చేయు పనులకు తగిన ప్రతిఫలం లభించును. 3వ స్థానాధిపతి 2వ స్థానాధిపతులు పరివర్తన చెందిన లేదా 2, 3 స్థానాధిపతులు కలిసినను ఏ స్థానమందున్నను పై ఫలితంలే కలుగును. వారిద్దరూ కలిసి 2వ స్థానమున్న ఎక్కువ ఉపయోగం కలుగును. 1వ స్థానాధిపతి ధనమందు గాని 1, 4, 5, 7, 9, 10 స్థానములందు గాని ఉన్న జాతకుడు ధనధాన్యములు కలిగి సంపన్నుడుగా ఉండును. 1వ ధనాధిపతి ధనమందు గాని 6, 8, 12 స్థానములందు గాని ధనాధిపతి ఉన్న ధన నష్టం కలుగును, సుఖముండదు. ధనాధిపతి ధనస్థానమున ఉన్న శుభులు ఉన్న ధనము. ధనాధిపతి ధనమునందు గాని ధనస్థానమున పాపులున్న ధన క్షయము కలుగును. ధనస్థానంలో గురు ప్లస్ శుక్రులు కలిసి ఉన్న ధన ప్రాప్తి కలుగును. 2వ స్థానమందు 6, 7 స్థానాధిపతులు ద్వితీయములో ఉన్నచో ఉన్న జాతకుడు జారుడగును. 2వ స్థానాధిపతి 4వ స్థానమందున్న తన సుఖమునకు బంధు, మిత్ర, తల్లి, గృహ, విద్య మొదలగు వానికి డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చును. అధిక సంపత్తి కలవాడు, శుభులతో కూడిన రాజకీయ నాయకుడు అగును. 4వ స్థానాధిపతి 2వ స్థానమందున్న బంధుమిత్రులు, తల్లి మొదలగు కుటుంబమునకు సహాయపడుదురు. 4వ స్థానాధిపతి 2వ స్థానాధిపతులు పరివర్తన చెందిన వారిద్దరూ కలిసిన పై ఫలములనే తెలియదగును. 2వ స్థానాధిపతి 5వ స్థానమందున్న సంతానాభివృద్ధికి ఖర్చు చేయును. పుణ్యకార్యములకు కూడా డబ్బు ఖర్చు చేయును. పుత్రులు బాగా డబ్బు సంపాదించెదరు, ధనవంతుడగును. 5వ స్థానాధిపతి 2వ స్థానమందున్న పుత్రధనమును కుటుంబ ఖర్చులకు సహాయపడును. 5, 2 స్థానపతులు 5 లేక 2 స్థానములందు కలిసిన పరివర్తన చెందినను పై ఫలితములే. 2వ స్థానాధిపతి 6వ స్థానమందున్న కుటుంబంలో అన్యోన్యత తక్కువగును. మరియు ఇతరుల కొరకు, వ్యవహారముల కొరకు, రోగముల కొరకు డబ్బు ఖర్చుగును. శుభ సంబంధమున్న శత్రువుల వల్ల ధనలాభం కలుగును. పాపయుతుడైన ధన నష్టము.
ఆరో స్థానాధిపతి రెండవ స్థానమందున్న ఇంట్లో తగాదాలు, ఐకమత్యత లేకపోవుట జరుగును. రుణజాతకుడగును. రెండవ స్థానాధిపతి ఆరో స్థానాధిపతులు కలిసి రెండవ స్థానమందున్న కొంత అవయోగము తగ్గును. ఆరో స్థానాధిపతి రెండో పతులు కలిసి ఆరో స్థానమందున్న రుణబాధలు అనేక విధములుగా ధన నష్టము, లేక భార్యతో కొంతకాలము లేదా శాశ్వతంగా కాని ఎడబాటు కలగవచ్చును. లేదా భార్య తరచూ తగాదాలు పెట్టుకొనుచు పుట్టింటికో బంధువుల ఇళ్లకో పోవుచుండును. రెండవ స్థానాధిపతి ఏడవ స్థానమందున్న కుటుంబ ఖర్చులకు, ఆరోగ్యానికి కాని కోరికలు తీర్చుటకు డబ్బు ఖర్చు పెట్టును. లేదా దాన ధర్మములకు ఖర్చు చేయును. పాప సంబంధమున్న పరస్త్రీ గమనము, తన భార్య దుష్టురాలగును, ఇతర వాంఛలుండును. ఏడవ స్థానాధిపతి రెండవ స్థానమందున్న భార్య తరపు బంధువుల వలన గాని, భార్య వలన గాని, భార్య తాలూకు ఆస్తి వలన గాని కుటుంబమునకు మేలు జరుగును. రెండవ స్థానాధిపతి ఏడవ స్థానాధిపతి ఎక్కడ కలిసినను 2-7 స్థానముల పైన చెప్పిన ఫలితములే జరుగును. రెండవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానమందున్న ధన నష్టము, కుటుంబంలో ఏదో లోపం, అనైక్యత, భార్య కుటుంబ సభ్యులు తన మాట వినకపోవుట జరుగును. తగాదాలు కూడా వచ్చును. భూ ధన సౌఖ్యములు, అల్పసుఖము, సోదరులతో మైత్రి లేనివాడగును. ఎనిమిదో స్థానాధిపతి రెండవ స్థానమందున్న కుటుంబమునకు అనారోగ్య స్థితి, ధనము లేకపోవుట కలుగును, అప్పుల పాలగుట జరుగును. రెండవ స్థానాధిపతి ఎనిమిదో స్థానాధిపతులు పరివర్తన లేక ఈ రెండు స్థానంలో ఎక్కడ కలిసినను పై ఫలంలే జరుగును. కానీ 8-2 పతులు కలిసి రెండవ స్థానమందుట కంటే 8వ స్థానమందు కలిగిట సంసార సంబంధమైన అనేక కష్టములకు కారణమగును. రెండవ స్థానాధిపతి 9వ స్థానమందున్న భార్య అదృష్టవంతురాలు, తీర్థయాత్రలు, దేవతా దర్శనములు జరుగును. ధనికుడు, ఆరోగ్యవంతుడు, సమర్థుడు అగును. 9వ స్థానాధిపతి రెండవ స్థానమందున్న పిత్రీయ తండ్రి అయిన ఆస్తి సంక్రమించును. రెండవ స్థానాధిపతి 9వ స్థానమందున్న పరివర్తన చెందినను వారిద్దరూ 2-9 స్థానములలో ఎందు కలిసినను పై ఫలితములేనని తెలియదగును. రెండవ స్థానాధిపతి 10వ స్థానమందున్న ఉద్యోగము, వ్యాపారము, ఇతర వృత్తి యందు సంపాదించును. పండితుడు, అన్య స్త్రీ సంబంధము గల వాడు, పుత్ర సౌఖ్యము తక్కువ. 10వ పతి రెండవ స్థానమందున్న తాను చేసిన ప్రతి పని అనుకూలించును. బహుమానములు, గౌరవములు పొందును. ఈ విధంగా ఉండుట అదృష్టమే. 2-10 స్థానంలోందున్న పరివర్తన వల్ల కూడా పై ఫలితంలే చెప్పదగును. ద్వితీయ రాజ్యాధిపతుల పరివర్తన గాని, కలయిక గాని యోగము. ఇద్దరూ కలిసి ద్వితీయమందుండుట గొప్ప అదృష్టము. రెండవ పతి 11 మందున్న కుటుంబము లాభమును పొందును. వస్తు సామగ్రి సమకూరును. ఉద్యోగి పెన్షన్ వచ్చును. అధిక ధనలాభం కలుగును. ద్వితీయ లాభాధిపతుల పరివర్తన చెందుట మంచి ధనయోగము. వారిద్దరూ కలిసి ద్వితీయమందుట కంటే లాభమందుండుట మంచి యోగము. 11వ పతి రెండవ స్థానమందున్న అనేక విధములుగా ధనప్రాప్తి కలుగును. జ్యేష్ఠ సోదరుని వలన కూడా ధనప్రాప్తి కలుగును. రెండవ పతి 11వ స్థానమందున్న పరివర్తన కలిగిన ఇద్దరూ ఆ 2 స్థానములందు కలిసినను చేతి నిండా ధనముండును. ఇది ధనయోగము. రెండవ పతి 12వ స్థానమందున్న ధన నష్టము, చోరుల వలన నష్టము, కుటుంబ నష్టము జరుగును. సాహసి ఆశ్రయించువాడు, జ్యేష్ఠపుత్రుని వల్ల సుఖము లేనివాడు. 12వ పతి 2వ స్థానమున్న ఎంత సంపాదించినా కుటుంబమునకి డబ్బు ఖర్చగుచుండును. రెండవ పతి 12వ పతిలో ఈ 2 స్థానములలో ఎక్కడ కలిసినను పరివర్తన చెందినను ధనలోపం వలన కష్ట నష్టములు కలుగును, దరిద్రమును అనుభవించును.